రాదన్నా, ఇది ఒరిజినల్, ఇది డమ్మీ. రాధా, బాగా విను. ఇదే మనం దోచుకుపోయే బ్యాంక్ తాలూకు మినియేచర్. రోజు 10 గంటలకి బ్యాంక్ తెరుస్తారు. బ్యాంక్ తెరిచినప్పటి నుంచి కస్టమర్స్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. బ్యాంక్ మేనేజర్స్, క్యాషియర్స్ అందరూ బిజీగా ఉంటారు. నెక్స్ట్ అప్పుడు వెళితే పబ్లిక్ మీద కనిపెట్టి కమాండర్స్ను బెదిరించి ఈజీగా డబ్బు కొట్టేయచ్చు. కానీ అక్కడ MP5 గన్స్తో కమాండోస్ చెస్ట్ లాకర్కి సెక్యూరిటీగా ఉంటారు. అందువల్ల స్ట్రైట్గా కరెన్సీ చెస్ట్లోకి ఎంటర్ అవడం కష్టం. May 21 మార్నింగ్ 9:30కి బ్యాంక్లో ఒక ప్రోడక్ట్ లాంచింగ్ ఫంక్షన్ ఉంది. అదే రోజు గవర్నర్ ఇంటి ఫంక్షన్ సీఎంతో పాటు హయ్యర్ ఆఫీసర్స్ అందరూ వెళ్తున్నారు. వాళ్ళు స్పాట్కి చేరుకోవాలన్నా గంట సేపు టైం పడుతుంది. అప్పుడు సడన్గా అటాక్ చేసి చెస్ట్ లాకర్ ఎంట్రన్స్ దగ్గర బాంబ్ ఫిక్స్ చేస్తే కమాండోస్ బయటికి రాలేరు. అదే టైంలో ఒక టీం మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళి అక్కడున్న కస్టమర్స్ని, స్టాఫ్ని హాస్టేజెస్గా తీసుకొని వెనక దారి నుంచి వరండా మీదుగా వెళ్ళి చెస్ట్కి బ్యాంక్కి మధ్యలో ఉన్న వాల్ని బ్లాక్ చేస్తే కమాండోస్ చచ్చిపోతారు. ఆ తర్వాత ఈజీగా కరెన్సీ చెస్ట్లోకి వెళ్ళి డబ్బు కొట్టేయచ్చు. ఈ చెస్ట్కి RBI అలౌ చేసిన లిమిట్ 1000 కోట్ల రూపాయలు. కానీ రూల్స్ను మీరి 1500 కోట్లు దాచిపెట్టారనేది ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. ఎక్సెస్గా ఉన్న 500 కోట్లు కొట్టేశామంటే బ్యాంక్ వాడు కంప్లైంట్ కాదు, బయట కూడా చెప్పుకోలేడు. నువ్వు లైట్ తీసుకో. ఆ 500 కోట్లని ఈజీగా కొట్టేయచ్చు. బ్యాంకు లోపలికి వెళ్తావు, డబ్బు కొట్టేస్తావు. ఎలా తప్పించుకుంటావు? ఆ ఏరియా కేసీ నేనే. యువర్ బ్యాంక్ పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజేష్ని రౌండ్స్ కని బయటికి తీసుకెళ్లి ఇన్ఫర్మేషన్ అందాక లేట్గానే వస్తాను. నేను స్పాట్కి వచ్చిన వెంటనే నువ్వు ఎదురుగా ఉన్న బుక్స్ అండ్ బెంచ్ బిల్డింగ్ ఫోన్ చేసి నన్ను పిలిచి పోలీసులు లోపలికి వస్తే పబ్లిక్ని చంపేస్తానని బెదిరించు. తప్పించుకు వెళ్ళడం హెలికాప్టర్ కావాలని అడుగు. పోలీసులు వేరే దారి లేక రెడీ చేసే పనిలో ఉంటారు. ఆలోగా లాకర్ ఓపెన్ చేసి డబ్బు ప్యాక్ చేసే. నేను హెలికాప్టర్ వచ్చే లోపల గాయాలైన వాళ్ళని బయటికి పంపించమంటాను. నేను ఇంజరీ అయిన వాళ్ళని పికప్ చేసుకోవడానికి స్ట్రెచ్చర్ తీసుకుని బ్యాంక్లోకి వస్తాను. అందులో నోట్ల కట్టలు ఇలా పేర్చి మిమ్మల్ని ఇంజురీ అయినట్టు పైన పడుకోబెట్టి బయటికి తీసుకొచ్చేస్తాను. జస్ట్ 1 అవర్లో మన చేతిలో 500 కోట్లు ఉంటాయి. ఫైర్ వెళ్తున్నావు, 500 కోట్లు కొట్టేస్తున్నావు. ఈ శుభదినాన మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు. యువర్ బ్యాంక్ లీగల్ యొక్క సరికొత్త ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన శ్రీ కట్టా గారిని, శ్రీ మెహతా గారిని సగర్వంగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. యువర్ బ్యాంక్ చరిత్రలో గత 25 సంవత్సరాల్లో ఎన్నడూ లేనట్టుగా 6 లక్షల కస్టమర్ల చేత లోపల ఇంకా జనం ఉన్నారు, చెక్ చేయి. రేయ్, ఎవర్రా నువ్వు? సౌండ్ వినపడలేదా? ప్రశాంతం ప్రశాంతం ప్రశాంతం. నేను సార్, యువర్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ నుంచి SOS మెసేజ్ సార్. పొరపాటును పంపించుంటారయ్యా. ఎవడయ్యా మన ఊర్లో బ్యాంకును దోచుకునేది?